పచ్చి అబద్దాలతో తెలంగాణ రైతాంగాన్ని బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఎమ్మెల్యే విజయ రమణారావు తీవ్ర విమర్శలు చేశారు. ఒకే అబద్దాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే రైతుల భరోసా, రుణమాఫీ, పంటల కొనుగోలు వంటి హామీలను తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని స్పష్టం చేశారు. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో పంటలు వండని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఏసంగి సీజన్లో 83 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను మేము ప్యాడీ పుట్టినట్టు చేయడం జరిగింది. అది మా ప్రభుత్వ చిత్తశుద్ధి. ఇవాళ మీ లెక్క మేమే గఫాలు కొట్టలే, మీ లెక్క మేము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోలే. ఇవాళ మీరు ఆనాడు వరద నీళ్ళంతా కూడా ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఆనాడు 200 కోట్ల రూపాయలతో వరద కాలం శంకుస్థాపన చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరద కాలం పూర్తి చేసి మరి వరద కాలం ద్వారా మిడ్ మానేరు రోడ్ బ్యాండం మనకు అక్కడ ఎస్ఆర్ఎస్పి ఫ్లో వచ్చి నీళ్ళు ఎక్కువైతే వరద కాలం ద్వారా మనకు ఆ 2 డ్యామ్లు నింపుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అటువంటి ఉన్నటువంటి ఈ పరిస్థితిని దాటి మీరు మీ సొంత ప్రయోజనాల కోసం మీరు తుమ్మిడి ఎట్టి దగ్గర అవకాశం ఉన్నా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేయడం కోసం మనకు అవకాశం ఉండి కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు తుమ్మిడి ఎట్టి దగ్గర